6 లేదు, బాబు సూపర్ 6 లేదు, బాబు సూపర్ 6 లేదు, ఆడబిడ్డనిది 1500 లేదు, నిరుద్యోగులకు 3000 నిరుద్యోగ వృత్తి లేదు, రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు లేవు, రైతులకు గిట్టుబాటు ధర లేదు, రైతుకు అన్నదాత సుఖీభవ 20,000 లేదు, అదే సూపర్ 6 లేదు. పుట్టింటికి మనూరు పోతా, నాకు ఇచ్చిన హక్కు చంద్రబాబు గట్టిగా చెప్పండి, అడిగితే నేనున్నానని చెప్పండి. ఇవన్నీ నేను చేస్తున్నామంటే మేము చేస్తున్నామంటే ఒక ఈ రోజు మా మహిళా మనులు ఫ్రీ బస్సు కావాలా, రాష్ట్రంలో పర్యటన చేయాలా, అవసరానికి తిరగాలంటే ఈ రోజు ఎక్కిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీరా పోలీస్ స్టేషన్లలో తీసుకొచ్చి మహిళల్ని ఇచ్చిన హామీ అమలు చేయమంటే అరెస్ట్ చేశారు మహిళా మనుల్ని. మహిళలకు ఇస్తామన్న 0 వడ్డీలు లేవు, మహిళలకు ఇస్తామన్న తల్లి లేదు, మరి కొన్ని నెలలు ఆడపిల్లలకి ఇస్తామన్నారు. చంద్రబాబు నాయుడు గారు మీకు ఉచితంగా ప్రయాణాలు ఇస్తాము, బస్సులో టికెట్ అడగరు, అడిగితే నా ఈ వీడియో చూపించండి అని చెప్పారు. ఆయన చెప్పిన ప్రకారమే ఈ వీడియోని ఈ రోజు మేము చూపిస్తున్నాము. కానీ ప్రయోజనం లేదు. ఈ వీడియో వల్ల కండక్టర్ గారు కానీ డ్రైవర్ గారు కానీ స్పందించట్లేదు. ఉచిత బస్సు మనకి హక్కు, ఉచిత ప్రయాణము ఇవ్వాలి, కల్పించాలి. Where is Chandrababu? Where is Chandrababu? Where is Chandrababu? Where is Chandrababu? Chandrababu Naidu garu, mere సమాధానం చెప్పాలి.
తమ్ముడు నేను మీ బాబు గారిని అయ్యా తమ్ముడు నేను మీ బాబు గారిని మాట్లాడుతున్నాను. నేను చెప్పినా కూడా మహిళలకు ఉచితంగా ఇవ్వవా? తమ్ముడు బాబు గారు మాట్లాడుతున్నాను. మీ ముఖ్యమంత్రినయ్యా, నేను అప్పుడు హామీ ఇచ్చాను ఉచితంగా మా మహిళలకు ఉచితంగా పంపవయ్యా బస్సులో. బాబు గారు చంద్రబాబు గారు నేను మీ బాబు గారిని మా చెల్లికి ఉచితంగా ఇవ్వండి. ఎలక్షన్ టైంలో మహిళలకు ఉచితంగా ఇవ్వండి. తమ్ముడు హామీలు ఎలా ఇస్తారు? హామీ ఇచ్చినప్పుడు తమ్ముడు నేను బాబు గారిని మీ ముఖ్యమంత్రిని మా అక్క చెల్లమ్మలకు ఉచితంగా బస్సు హామీ ఇచ్చాను. బస్సులో ఫ్రీ అని ఒక్కసారి పంపండి. ప్రతిసారి ఎలక్షన్లలో అబద్ధాలు నేనే చెప్పాను, నేనే డ్రైవింగ్ చేసి తీసుకెళ్తానని. తమ్ముడు వదండి చెప్పేది సూపర్ 6 పథకాలన్నప్పుడు అన్ని నెరవేర్చాలా? మహిళలకు ఉచిత ఎలా చేశారు? మీ వల్ల మాకు ఏమి లాభము? ఎందుకు చెప్పారు మీరు? చంద్రబాబు నాయుడు